గురుగారు ఇప్పుడు ఆఫీస్‌లో కావచ్చు, బిజినెస్ ప్లేసెస్‌లో కావచ్చు, ప్రతి ఒక్క ఆఫీస్ బయట కూడా మొక్కలు పెట్టడానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి ఎలాంటి మొక్కలు పెడితే గనక వాళ్ళకి మంచిది? నిజంగా మొక్కలకు అంత ప్రాధాన్యత ఉందంటారా? ప్రకృతి సిద్ధమైన మొక్కలకి ఆ ప్రాధాన్యత ఉంది. ఫస్ట్ థింగ్ ఏమిటంటే మొక్కలు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. ఆక్సిజన్ను పీల్చటం వల్ల ఒక విధమైన కంఫర్ట్ ఉంటుంది యాహ్! ఎవరికైనా. ఆ క్లోజ్డ్ రూమ్స్‌లో అసలు కిటికీలు, ద్వారాలన్నీ మూసేసి ఏసీ వేసుకొని కూర్చుంటే ఆ ఆహ్లాదం ఉండదు. అవన్నీ న్యాచురల్ కాదు. కొంతమంది ఇళ్లల్లో కూడా మొత్తం ఆక్సిజన్ పంప్ చేసుకుంటున్నారు, నేను చూశాను. ఇంట్లో మన ఏసీ ఎట్లానైతే ఉంటుందో అట్లా ఆక్సిజన్, అది దారుణం అసలు. వాళ్ళు బయట ఎక్కడా కంఫర్ట్గా ఉండలేరు. ఇంట్లో ఆక్సిజన్ పైపులు పెట్టుకొని ఇంటి నిండా ఆక్సిజన్, మనం బ్రహ్మాండంగా ఆక్సిజన్ పీల్చేస్తున్నాం, మనకి పొల్యూషన్ లేదు, స్వచ్ఛమైన ఆక్సిజన్ పీలుస్తున్నాం అనుకుంటారు. కానీ దానంత దారుణమైన విషయం ఇంకొకటి లేదు. ఎందుకంటే ఇక్కడ ప్యూర్ ఆక్సిజన్ పీలుస్తుండటం వల్ల మీరు మీ లంగ్స్ చేయవలసిన పనికి అవరోధం కలిగిస్తున్నారు. లంగ్స్ పని ఏంటి? మిశ్రమమైనటువంటి వాయువును పీల్చుకొని అందులో ఉన్నటువంటి ఆక్సిజన్ని గ్రహించి రక్తం తయారు చేయటము, రక్తం శుద్ధి చేయటము, ఇదంతా చేస్తూ ఉంటుంది. సో ఇంత ప్యూర్ ఆక్సిజన్ ఇల్లు నిండా పెట్టుకుంటే మీరు పీలుస్తుంటే ఆక్సిజనే పీలుస్తున్నారు. మిశ్రమమైనటువంటి వాయువు నుండి ఆక్సిజన్ను విడగొట్టేటటువంటి తత్వాన్ని మీరు లంగ్స్కి తగ్గిస్తున్నారు. సో అవి దానికే హ్యాబిట్ అయిపోతాయి. రేపు బజార్లోకి వెళ్ళినప్పుడు ఆ లంగ్స్ ఆ సామర్థ్యంతో పనిచేయవు, చాలా ఇబ్బంది అవుతుంది, మీకు సఫకేషన్ ఇవన్నీ వస్తాయి. సో చాలామంది ఇంటి నుండి ఆక్సిజన్ పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు అట్లాంటి పని చేయకండి. లెట్ లంగ్స్ డూ ఇట్స్ వర్క్ పర్ఫెక్ట్లీ. అది ఒక విషయం. ఇంకా ఆఫీసెస్లో అక్కడ ఇక్కడ ఈ మొక్కలు పెట్టుకుంటారు. ఫస్ట్ చూడటానికి ఆహ్లాదంగా ఉంటాయి మొక్కలు, తర్వాత ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. దిస్ ఈజ్ ద పర్పస్. కానీ ఏమవుతుందంటే ఈ మొక్కలు పెట్టుకున్న తర్వాత ఇండోర్ మొక్కలు కొన్ని ఉంటాయి, వాటిని మెయింటైన్ చేయటము, ఇండోర్ మొక్కలు పెట్టుకోవటం అంతా బాగానే ఉంటుంది. కానీ కొన్ని రోజులు, ఒక 2-3 రోజులు మీరు మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోయినా సరే అవి వాడిపోతాయి. ఆ వాడిపోవటం వల్ల ఏమవుతుంది? కుళ్ళిపోతాయి. కుళ్ళిపోవటం వల్ల వీటి ఆక్సిజన్ని డెలివరీ చేసేటటువంటి సామర్థ్యం కోల్పోతాయి. అటుంచి ఈ కుళ్ళిపోవటం వల్ల వచ్చేటటువంటి దుర్గంధం వేరే ఉంటుంది. అది వెంటనే తెలియకపోవచ్చు, బట్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవటం వల్ల ఇట్లాంటి ఇబ్బంది ఉండి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇట్లా చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో ఇట్లా పెట్టుకొని ఆ మొక్కలు మెయింటెనెన్స్ చేయలేక చూడటానికి మాత్రం బాగుండి తర్వాత కుళ్ళిపోయినప్పుడు మళ్ళీ తీసి పారేయటం, ఇదంతా దీని అంతటికి బదులు ద బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఆర్టిఫిషియల్ మొక్కలు పెట్టుకోండి. ఆఫీస్లో చూడటానికి ఆహ్లాదంగా ఉంటాయి, వాటికి మెయింటెనెన్స్ అవసరం లేదు. ఎంత అందంగా అంటే అంత అందంగా పేర్చి పెట్టుకోవచ్చు, ఎంత హైట్ అంటే అంత హైట్, ఏ కలర్ అంటే ఆ కలర్, ఆహ్లాదంగా ఉంటాయి. అది చాలు. మీరు మంచి ఆక్సిజన్ ఇదంతా కావాలి అనుకున్నప్పుడు రోజుకు కనీసం ఒక అరగంట కిటికీలన్నీ ఓపెన్ చేసి పెట్టండి. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, లోపల ఉన్న ఎయిర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఒక కిటికీ ఓపెన్ చేసి పెడితే ఇట్లా జరగదు. దానికి రిలేటెడ్గా ఉన్న ఇంకొక కిటికీ కూడా ఓపెన్ చేస్తే ఒక వైపు నుంచి వచ్చిన గాలి ఇంకొక వైపు నుంచి వెళ్ళిపోతుంది. ఇంటిలో ఉన్నటువంటి స్టాగ్నేటెడ్ ఎయిర్, అంటే స్తంభించి ఉన్న ఎయిర్ ఏదైతే ఉంటుందో గాలి, అది బయటికి వెళ్ళిపోయి కొత్త గాలి తయారవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తే చాలు. సో ఆఫీసెస్లో కూడా ఈ పద్ధతి, ఇంట్లోనైనా ఆఫీస్లోనైనా ఇట్లాంటి పద్ధతి ఉపయోగించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఇంకా కొందరు బాగా మెయింటైన్ చేద్దామనుకుంటే పెంచుకోవచ్చు ఈ ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు, ఇండోర్ మొక్కలు, మనీ ప్లాంట్స్ ఇట్లాంటివన్నీ చక్కగా పెంచుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఏమిటంటే ఈ పరిమితులు ఉంటాయి వీటికి. ఆర్టిఫిషియల్ మొక్కలకి ఆ పరిమితులు ఉండవు, మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు. ఇది అక్కడ ఉన్న వీలును బట్టి మీకు ఏ విధంగా సౌలభ్యంగా ఉంటుందో చూసుకొని ఆ విధంగా ఏ మొక్కలైనా పెంచుకోవచ్చు. కానీ వృక్ష సంతతికి చెందిన వాటిని పెంచుకోకూడదు. రావి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు, అశోక చెట్టు, ఇట్లాంటివి అన్ని వృక్షాలు అనేకం ఉన్నాయి.
అటువంటి వాటిని పెంచుకోకూడదు. కొంతమంది బిల్వ వృక్షము పైన విపరీతమైనటువంటి భక్తి అభిమానం చేత ఆఫీసుల్లో అక్కడ కూడా ఈ బిల్వ వృక్షాలు పెంచుకుంటూ ఉంటారు, మరుగుజ్జు వృక్షాల్లాగా. అటువంటి పని ఎప్పుడు చేయకూడదండి. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ శాంక్టిటీ, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టామినా. వాటన్నింటిని బంధించే పని ఎప్పుడు చేయకూడదు. కాబట్టి వృక్షాలు కాకుండా చిన్న చిన్న మొక్కలు కానీ ఆర్టిఫిషియల్ మొక్కలు కానీ అక్కడ ఉన్న సౌలభ్యాన్ని బట్టి మీకు హాని కలగకుండా ఉండే విధంగా చూసుకొని పెంచుకోండి, అన్ని మంచి ఫలితాలు ఉంటాయి.